ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం విశిష్టత. మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణ మాసం 5వ మాసం. చాతుర్మాస్య వ్రతం చేపట్టిన తర్వాత యోగులు, సాధకులు ఒక్కచోటనే ఉండి పురాణాల పఠనం, శ్రవణం, మననం గావిస్తూ ఉంటారు. శ్రావణ మాసం ఆధ్యాత్మిక విషయాలను, గ్రంథాలను శ్రవణం చేయడానికి అనువైన కాలం. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి. శివకేశవులు అనే భేదము లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో కృష్ణావతారము, హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినది శ్రావణంలోనే. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హలాహలము బయటకు వచ్చిందని, ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసెను. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో, ఈ సృష్టి, దేవతలు అందరూ మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను. శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు అంత విషమ పరిస్థితుల నుండి దేవతలను రక్షించాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకములో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుంది. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. నారద మహర్షి సావిత్రీదేవికి మంగళగౌరి వ్రతం ఉపదేశించినట్లు, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి కూడా ఈ వ్రతం చెప్పినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రావణ మాసంలో బుధవారాలు, శనివారాలు మహావిష్ణువుని పూజించడం విశేషం. శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడిని, శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రావణంలో ఎవరైతే విష్ణు సహస్రనామములు వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం. శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టే అని నమ్మకం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదని చెబుతారు పండితులు. పార్వతీదేవి శివుడిని స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటువంటి వ్రతాన్ని తెలుపమని అడుగగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి తెలిపినట్టు స్కంద పురాణంలో పేర్కొనబడింది. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమం. వరలక్ష్మీ వ్రత కథలలో ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనపడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము తనను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. లక్ష్మీదేవి సూచన ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవిని ఆరాధించి చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది.
నాగ చతుర్థి. దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు శుక్ల చవితి రోజున నాగుల చవితి పండుగల నాగపూజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. దూర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. పుత్రదా ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుత్రభాగ్యం కలుగుతుంది అని విశ్వాసం. శ్రావణ పూర్ణిమ. అన్నతమ్ముల శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగ ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి నుదుటిన బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజును జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. హయగ్రీవ జయంతి. శ్రావణ పూర్ణిమ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. జ్ఞానప్రదాత అయిన హయగ్రీవుని పూజించుటచే విద్య, ఐశ్వర్యం, ఆయుష్, అధికారం లభిస్తాయి. ఈరోజు హయగ్రీవుడికి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం. శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సుదినమే ఈ కృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం, అనంతరం ముట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది. పోలాల అమావాస్య. పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామదేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధముగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు శనివారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా భగవంతుడిని ఆరాధించి సత్ఫలితాలు పొందేటువంటి మాసంగా పరిగణిస్తారు. హరి ఓం తత్సత్. స్వస్తి.